Hi, let us learn about coordinate geometry. A 2D plane divided by horizontal and vertical axis. 2D plane అంటే 2 dimensional plane, horizontal అంటే x axis and vertical అంటే y axis. కోఆర్డినేట్ అంటే ఏదైనా పెయిర్ అంటే x, y కోఆర్డినేట్స్ ఏదైనా పాయింట్ యొక్క లొకేషన్ని మనం పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగితే దానిని కోఆర్డినేట్స్ అని అంటాం. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ అంటే యాప్సిస్ అంటే హారిజాంటల్ డిస్టెన్స్, వై యాక్సిస్ నుంచి ఉన్న హారిజాంటల్ డిస్టెన్స్ని యాప్సిస్ అని, వర్టికల్ డిస్టెన్స్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఉన్న వర్టికల్ డిస్టెన్స్ని వై కోఆర్డినేట్ అని అంటాం. అంటే సింపుల్గా ఎక్స్ కోఆర్డినేట్ని యాప్సిస్ అని, వై కోఆర్డినేట్ని ఆర్డినేట్ అని అంటాం. క్వాడ్రంట్స్ ఇక్కడ మనకి 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. క్వాడ్రంట్ 1, 2, 3 అండ్ 4. క్వాడ్రంట్ 1లో ఓన్లీ పాజిటివ్స్ ఉంటాయి. ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్ ఆర్ పాజిటివ్. ఇన్ క్వాడ్రంట్ 2 ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ నెగటివ్ అండ్ వై ఈజ్ పాజిటివ్. క్వాడ్రంట్ 3 2 కోఆర్డినేట్స్ ఎక్స్ అండ్ వై ఆర్ నెగటివ్. క్వాడ్రంట్ 4 ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ పాజిటివ్ అండ్ వై కోఆర్డినేట్ ఈజ్ నెగటివ్. ఇది చాలా ఇంపార్టెంట్. క్వాడ్రంట్స్ ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ ఏ సైన్స్ని ఫాలో అవుతున్నాయి అనేది మనం పర్ఫెక్ట్గా మన మైండ్లో రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ ద డిస్టెన్స్ ఫార్ములా, 2 పాయింట్స్ యొక్క డిస్టెన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 2 పాయింట్స్ ఏంటంటే x1 y1 అండ్ x2 y2. సో డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. మనం ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్స్ని కరెక్ట్గా ప్లేస్ చేస్తే డిస్టెన్స్ ఫార్ములా పర్ఫెక్ట్గా చేయగలం. ఆరిజిన్ అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని ఆరిజిన్ అంటాం. సింపుల్గా 0, 0.